వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ గంగవ్వ మై విలేజ్ షో ద్వారా నెటిజన్లకు పరిచయమై పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఈ షోలోకి రావడం ఓ సంచలనం. అయితే గంగవ్వను బయటికి పంపే పనిలో ఉన్నారట బిగ్ బాస్ టీం. వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజమే అనే మాట వినిపిస్తోంది. మొదటి వారం ఎలిమినేషన్లో సూర్యకిరణ్ అవుట్ అయ్యాడు. అయితే ఆ సమయంలోనే నాగార్జునతో మాట్లాడుతూ గంగవ్వ నన్ను ఇంటికి పంపించేయండి అని అడిగింది. పిల్లని చూడక చాలా రోజులైంది అని కూడా కంటతడి పెట్టుకుంది. ఫస్ట్ సీజన్లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుది కూడా సేమ్ ఇలాంటి కథే. ఊరు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి ప్రకృతికి అలవాటు పడిన ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉండలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటానని బెదిరించాడు. ఈ 4 గోడల మధ్య ఉండలేనట్టు పిచ్చెక్కిపోయాడు. చివరికి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మధ్యలోనే బయటపడ్డాడు. ఆ తర్వాత తాను చేసిన పనికి నాలుగు ఖర్చుకున్నాడు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు గంగవ్వ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందట. ఊర్లో నలుగురితో ముచ్చట్లు పెడుతూ తనకు నచ్చిన పని చేసుకుంటూ స్వేచ్ఛగా తిరిగే గంగవ్వ ఇక్కడ ఉండలేకపోతోందట. తన మనస్సంతా ఇంటి దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వ బయటకు రావాలని కోరుకుంటున్నట్లు ఇంటర్నల్ టాక్. అయితే ఓటింగ్ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్ జరగడం ఇంపాసిబుల్. కారణం ఆమె పాపులారిటీ ప్లస్ ఈ ఏజ్లో బిగ్ బాస్ ఆడడం, సింపతి ఓట్లు, వీటన్నింటితో సాధ్యమయ్యే విషయం కానే కాదు. కాబట్టి ఆమె రెగ్యులర్ పద్ధతిలో బయటికి వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా బాగా తెలుసు. గంగవ్వ నేపథ్యం కారణంగా ఆమె ఎక్కువ కాలం బిగ్ బాస్లో ఉండదన్న విషయం ముందుగా గ్రహించే ఆమెతో 5 వారాలకు అగ్రిమెంట్ చేసుకున్నారట బిగ్ బాస్ టీం. కానీ షో మొదలు కాకముందే క్వారంటైన్ టైంతో కలుపుకుని ఇప్పటికీ చాలా రోజులు అవుతుండడంతో అవ్వకు ఇంటి మీదకు గాలి మళ్ళింది. అందుకే ఇప్పటికే హౌస్లో ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టుగా ఉన్న గంగవ్వ నాగార్జునతో 2 సార్లు బయటకు పంపుర్రి అంటూ అర్జీ పెట్టుకుంది. అంతేకాదు మొదటి ఎలిమినేషన్ సూర్యకిరణ్ వెళ్లిపోతుంటే తనను పంపేసి అతన్ని ఉంచమని కోరింది గంగవ్వ. దీంతో ముందు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 5 వారాల పాటు గంగవ్వ అక్కడ ఉంటుందా అనేది అనుమానమే అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు. ఈ వారం ఎలిమినేషన్స్ నుండి సేవ్ అవుతుందని, కానీ 3వ వారంలో గంగవ్వ హౌస్ నుండి బయటికి వస్తుందని మరో టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎలిమినేషన్ కాదట. గంగవ్వ స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గంగవ్వను రెగ్యులర్ కంటెస్టెంట్గా లెక్కించలేదని సమాచారం. అందుకే మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ అంటూ ఈ రోజుల్లో ఫేమ్ సాయిని ఎక్స్ట్రా ప్లేయర్గా దింపారు. ఇక గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోందని సమాచారం.